ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం, నేను ఎందుకంటే నాది పల్లెటూరే, నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో తిరుగుతూ చేస్తూ ఉన్నాను. మేము ఫస్ట్ నుంచి కూడా వదిన ఆడతాము. దాంట్లో గత 4-5 సంవత్సరాల నుంచి ఆదాయం లేదు అసలు. గతంలో చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాలుగా వడ్లు కేవలం బస్తా 800 నుంచి 1000 రూపాయల లోపలే ఉన్నాయి. రూపాయి పెరిగింది లేదు. వదిలేందుకు ఇట్లా బంతి, వంగ చెట్లు ఇట్లా చేద్దాము, కమర్షియల్ వైపు నాడదాము, అది అయితే ఆదాయంగా ఉంటుంది. పొలం కౌలుకు తీసుకున్నాము. పోయిన సంవత్సరం వంగ చెట్లు ఒకటే నాటాము, మాకు మంచి ఆదాయం వచ్చింది. సరే, మాకు ఎప్పటి నుంచి ఒక ఆలోచన ఉంది, బంతి చెట్లు నాటాలి, బంతి చెట్లు ఆదాయం ఉంటుందని చెప్పి. దాంతో మేము ఇక్కడంతా చేసాము. ఫస్ట్ టైం కాబట్టి మాకు ఎట్లా చేయాలో ఏమో తెలియదు, అయినా కానీ బాగా చేసాము. మాకు తెలిసిన వరకు వ్యవసాయం, మామూలు వ్యవసాయం ఎలా చేస్తాం అలా బాగా చేసాము. పూలు అన్నీ బాగా వచ్చాయి. ఒక్కరోజు నైట్ మొత్తం వర్షం పడింది. తిరిగి పొలంకి వచ్చి చూసేసరికి చెట్లన్నీ పడిపోయి మాకేం చేయాలో అర్థం కాలేదు. ఎట్రానైనా ఇంత పెట్టుబడి పెట్టేసాము, చెట్లన్నీ పడిపోయి ఏం చేయాలనుకుని ఎంత పెట్టుబడి పెట్టాము, పోతే పోయిందని చెప్పి మళ్ళీ తిరిగి మనుషులను పెట్టి ప్రతి చెట్టుకి పుల్ల నాటించి తాడు కట్టించాము. ప్రతి చెట్టుని నిలబెట్టి ఇంత పెట్టుబడి వస్తుందో లేదని పెట్టాము. వస్తుందా తర్వాత సంగతి, మనం వ్యవసాయం చేయాలి, దీన్ని నమ్ముకున్నాం అని చెప్పి మొత్తం చేసాము. తర్వాత మాకు దసరా సీజన్ వచ్చింది. దసరా కేజీ 80 రూపాయలు పోయింది. మాకు మంచి ఆదాయం వచ్చింది. సుమారు 500 కేజీల నుంచి 600 కేజీల దాకా వచ్చింది. మంచి ఆదాయం, మాకు పెట్టుబడి వచ్చేసింది. మాకైతే భయం లేదు. ఇప్పుడు ఇంకొచ్చేదంతా మాకు ఆదాయమేను. మాకు మంచి హెల్ప్ చేసింది ఇది. మేము బంతి చెట్లతో పాటు వంగ చెట్లు నాటాము. వంగ చెట్లు కూడా ఇప్పుడు కేజీ 25 నుంచి 30 రూపాయలు పోతున్నాయి. అవి కూడా మంచి లాభదాయకంగా ఉన్నాయి. మేము వచ్చి ఇట్లా ఆర్గానిక్ మందులే ఎక్కువ వాడతాము. ఎందుకంటే ఈ మందులు ఆర్గానిక్ వ్యవసాయమే చేస్తున్నాం. ఎందుకంటే ఇది హెల్త్కి కానీ మనం చూడడానికి కానీ మంచిగా బాగుంటుంది. ఇప్పుడు మా వంకాయలు చూసినట్లయితే మీరు షైనింగ్ కానీ హెల్త్ పరంగా అన్ని టేస్ట్ కానీ అన్నీ బాగుంటాయి. ఎందుకంటే మేము రసాయన మందులు వాడము. రచ్చకాడ నుంచి వచ్చి లీజు చేస్తున్నాము. గత 20 ఏళ్ళుగా నేను లీజు కాయ చేస్తున్నా, కానీ సొంత కాయ లేదు. 20 ఎకరాలుగా పైరు పెట్టి లాభాలు లేకుండా మా అన్న కొడుకు చెన్నైలో ఉన్నాడు, హరిబాబు రెడ్డి. పైరు పెట్టు, మనం ఏదన్నా కొంచెం లాభాల్లో వస్తామంటే పిల్లకాయలు ఇద్దరు చెప్తే బంతి పెట్టినాము, వంగ పెట్టినాము, పర్వాలేదు, మంచి దిగుబడి వస్తుంది. ఆర్గానిక్ కొట్టినల్లా మంచి లాభాలు వస్తున్నాయి. దీని మీదనే పెట్టినాం. పైరు కూడా ఎక్కువ నాటదలుచుకోలేదు. ఈ మిట్ట పైరు పెట్టినల్లా మనకు రైతుకి మంచి దిగుబడి వస్తుంది, పర్వాలేదు. బంతి కూడా మొన్న 30 నుంచి 80 దాకా అమ్మింది.